20,000కు పైగా సైకిల్ మనం పంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మోడీ కిట్. ముఖ్యంగా రేపు పనకచెర్లకు సంబంధించి రేపు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ యొక్క ఆలోచనలను, తెలంగాణకు జరగబోయే ప్రమాదాన్ని మీరు గట్టిగా రేపు వినిపించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి 2 రాష్ట్రాలు సమానమే. ఏ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు. ప్రజలందరికీ న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి తెలంగాణకు దీని ద్వారా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వము గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది, వినిపించాల్సిన అవసరం ఉంది. మేము గతంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చూడొద్దని చెప్పినాం. వారు క్లారిటీ ఇచ్చారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనిచ్చే ప్రసక్తే లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది. దాని తగ్గట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒక పద్ధతి ప్రకారము తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా వాదించాల్సిన అవసరం ఉంది, గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమాజం రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి పనకచెర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండడానికి మేము అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా భరోసా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో అన్యాయం జరగనీయం. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గట్టిగా ఉండాలి. రేపు గట్టిగా వాదించాలి, గట్టిగా మనం జరుగుతున్న అన్యాయాన్ని వినిపించాలి. న్యాయం జరిగే విధంగా వారు తీవ్రంగా ప్రయత్నం చేయాలి. ఇది మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి. మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం. మేము పనకచెర్ల విషయంలో మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం. మేము ఏంటంటే తెలంగాణకు అన్యాయం జరగదని చెప్పి మేము నిక్కచ్చిగా నిజాయితీ ఉన్నాం. మేము భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మేము తెలంగాణ వాదాన్ని, తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని పక్కా ప్రశ్నిస్తాం, జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటాం. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నది. దీని వెనుక అదేంటంటే బీసీలకు అన్యాయం చేసే కుట్ర దీని వెనుక దాగి ఉంది. ఇలా ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది. అవాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నది. దీనికి ప్రభుత్వానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలికేటువంటి కొన్ని బీసీ సంఘాలు, కొన్ని వాళ్ళు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం లేకుండా వివరిస్తున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ లభిస్తూ ముస్లింలను బీసీలుగా గుర్తించే ప్రయత్నం చేస్తే అప్పుడే ఈ బీసీ సంఘాలు, సోకాల్ రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ చేపట్టే ఆందోళన మద్దతు ఇస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. ఆ రోజు ఎవరు అట్లా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు, పార్టీలు అన్ని బరిదగించి బీసీలకు, హిందువులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తేనే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు హైదరాబాద్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఒక్కసారి బీసీ సమాజం గుర్తించాలి, హిందూ సమాజం గుర్తించాలి. ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీ జనాభా ఎంత అంటే 51% వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కులగణన మనం సర్వే చేసినప్పుడు ఎంత వచ్చిందంటే 46% వచ్చింది. 5% తగ్గించారు. 5% తగ్గించారంటే దాదాపు 18 లక్షల మంది